ఇప్పటికే 3 జాబితాలను రిలీజ్ చేసిన బీజేపీ తాజాగా ఏపీకి అభ్యర్థులను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఆ పార్టీ పోటీ చేసే లోక్సభ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఏపీలో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలకు కమలం పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలకు కమలనాథులు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కొందరు సీనియర్లను అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. ప్రతి ఒక్కరూ ఎంపీ స్థానాలే ఆశిస్తే ఎలా అని కమలం పార్టీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు కమలం పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను కూడా ఆ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసినట్లు సమాచారం. అనపర్తి అభ్యర్థి విషయంలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఇక రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అలాగే నరసాపురం నుంచి శ్రీనివాస వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నడికుదికి ఈశ్వరరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి పణతల సురేష్, ఆధున్ నుంచి పార్థసారథి, పాడేరు నుంచి ఉమా మహేశ్వరరావు, ధర్మవరం నుంచి వర్ధాపురం సూరి లేదా సత్యకుమార్కు అవకాశం కల్పించనున్నారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరికి టికెట్ కేటాయించారు. అలాగే వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఏపీ లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరి ఆశావాహుల స్పందన ఎలా ఉండబోతుందంటారు? ఆనంద్, ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయితే తమ తమ అభ్యర్థులను ప్రకటించి మరి ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతున్న తరుణంలో ఏపీలో బీజేపీ మాత్రం కొంత ఏపీ మరి అభ్యర్థుల ప్రకటనలో కొంత మరి వెనకబడి ఉందని కూడా చెప్పుకున్న నేపథ్యంలో ఈ రోజు అయితే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన అయితే రాబోతుందంటూ ఒక సమాచారం అయితే ఉంది. బీజేపీ అభ్యర్థులను మరి ఫైనలిస్టులు అయితే ఢిల్లీ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు బీజేపీ మరి ఢిల్లీ వేదికగా 5వ జాబితా విడుదల చేయనున్నది. పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి 5వ జాబితాలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి అభ్యర్థుల పేర్లు అయితే చోటు చేసుకుంటాయని కూడా అందరూ ఆశిస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో 6 పార్లమెంటు స్థానాలకైతే మరి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ 6 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయితే ఈ రోజు రానుంది. మరికొద్ది సేపట్లోనే 5వ జాబితా లోక్సభకు సంబంధించినటువంటి 5వ జాబితా బీజేపీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ నుంచి 6 స్థానాలకు సంబంధించిన 6 అభ్యర్థుల ఖరారైతే ఇప్పటికే పూర్తయింది కూడా చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఏపీ నుంచి ఈ పేర్లు అయితే రావచ్చని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ 6 పోటీ చేయబోతున్న స్థానాలను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఈసారి రాజమండ్రి నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి మరి ఖరారు అయితే కానున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది ఏంటని కూడా కొంత పరిశీలిస్తున్నారు. అయితే ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మొదటిగా ఆవిడ మరి గతంలో పోటీ చేసినటువంటి విశాఖపట్నాన్ని ఆవిడ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ముందుగానే టీడీపీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయడంతో పురంధేశ్వరి రాజమండ్రికి పరిమితం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజమండ్రిలో కూడా పోటీ చేయాలని గతంలో కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి లోక్సభ నుంచి పురంధేశ్వరి ఇప్పుడు బరిలో నిలుస్తున్నారు. ఇక అనకాపల్లి సంబంధించిన చూస్తే ఇక సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ సీఎం రమేష్ గతంలో రాజ్యసభ సభ్యులుగా మరి వ్యవహరించారు. ఈసారి లోక్సభకు ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అరకు స్థానానికి సంబంధించి చూసుకుంటే కొత్తపల్లి గీత
అభ్యర్థిత్వాన్ని అయితే దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే కొత్తపల్లి గీతాకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని టీడీపీ కొంతమంది జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారని కూడా ఇప్పటికే వార్తలు అయితే మనకు ఒకసారిగా గుప్పమంటున్నాయి. అయితే వంగపల్లి కొత్తపల్లి గీతా అభ్యర్థిత్వాన్ని అయితే బీజేపీ దాదాపుగా ఖరారు చేసింది. అయితే ఎలా ఉండబోతుంది ప్రకటన వచ్చిన తర్వాత మరి అరకోలో అనేది కూడా చూస్తున్నారు. ఇక రాజంపేటకు సంబంధించినటువంటి చూస్తే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా చెప్తున్నారు. గత కొంతకాలంగా ఆయన మరి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన కొంతకాలం క్రియాశీలకంగా లేకపోయినప్పుడు కూడా ఇప్పటికైతే మరి రాజంపేట నియోజకవర్గానికి ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక తిరుపతి మరి స్థానానికి సంబంధించినటువంటి చూస్తే అనూహ్యంగా మాజీ మంత్రి అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ ఇటీవలనే బీజేపీలోకి వచ్చారు. వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వరప్రసాద్ కు మరి తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి సంబంధించినటువంటి ఈయన మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. వరప్రసాద్ కి కేటాయించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నరసాపురం అభ్యర్థానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే ఏపీ నుంచి మరి శ్రీనివాస్ వర్మ ఈయన మరి బీజేపీకి సంబంధించిన ఉపాధ్యక్షులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే శ్రీనివాస్ వర్మకు ఖచ్చితంగా ఈసారి ఇక్కడ మరి సీటు కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే నరసాపురం మీద గత కొంతకాలంగా అయితే మరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రఘురామ కృష్ణరాజుకి అయితే ఈ సీటు బీజేపీ తరఫున వస్తుంది అని కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి మరి రఘురామరాజు అడియాసలు చేస్తూ బీజేపీ అయితే మరి మొండి చేయి చూపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మరి రఘురామ కృష్ణరాజు కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి మొదటి నుంచి బీజేపీ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మరి వ్యక్తిని శ్రీనివాస వర్మకి ఈసారి కేటాయించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక అసెంబ్లీ స్థానాల్లో కూడా చాలా మార్పులు చేర్పుల తర్వాత చాలా తుది కసరత్తు అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ అభ్యర్థుల లిస్ట్ అయితే తీసుకొని పురంధేశ్వరి దాదాపు వారం పాటు అక్కడే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి ఇప్పటి వరకు గెలిసిక రాకపోవడంతో ఆవిడ ఎక్కడే మక్కా వేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ గత 2 రోజులుగా ఈ లిస్టు మీద ఏదైతే ఉందో ఈ లిస్టు పురంధేశ్వరి తీసుకెళ్లినటువంటి లిస్టు మీద తుది కసరత్తు చేసి చివరికి ఈ పేర్లు అయితే ఖరారు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ అభ్యర్థుల్లో కూడా చాలా మరి కీలకమైనటువంటి స్థానాలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఇప్పుడు మనకి ఈ లిస్టులో రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సుజనా చౌదరి టీడీపీ నుంచి మరి బీజేపీలో వెళ్ళినటువంటి సుజనా చౌదరి పేరైతే ఈసారి అసెంబ్లీకి అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా విజయవాడ వెస్ట్కు సంబంధించినటువంటి అభ్యర్థిగా దాదాపు ఆయన పేరు ఖరారైనట్లు కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో మరి ఆయన మరి విజయవాడ మొదటిగా చూసుకుంటే విజయవాడ పార్లమెంట్కి పోటీ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే బీజేపీకి మరి ఈ సీట్ ఇవ్వడానికి మరి టీడీపీ నిరాకరించడంతో ఇక బీజేపీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి కేవలం అసెంబ్లీకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర్.